రెండు మూవీస్ ఒకటే సారి రిలీజ్ అవుతుంది కాబట్టి రెండు మూవీస్ ఆల్మోస్ట్ హాలిడేస్ కాబట్టి ఫ్యాన్స్ కి తగ్గట్టు మూవీస్ అన్ని చూస్తుంటారు. ప్లస్ అక్కడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ ఇస్తారు కదా నార్మల్. అరే దోస్త్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అరే మస్తుందిరా మూవీ అంటే అవునారా నేను ఈ సినిమాకి పోయిన రైతు కూడా మస్తుంది అని ఫ్రెండ్స్ మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిన మూవీకి వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళిన మూవీకి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని మూవీస్ కి 3 మూవీస్ కి ఏమీ డామేజ్ కాకుండా వాళ్ళు పెట్టిన ప్రాఫిట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాదు, కానీ నాకు అలా అనిపించింది. రీల్స్ లో ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తే మొత్తం ఎక్కువ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ గానీ అవే రీల్స్ చేస్తున్నారు కదా, మిగతాయి కూడా అంత లేదు, అంత బజ్ లేదంటారా? రీల్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే మనుషులకు దేనిపైన అయితే చాలా మంది ఏది చూస్తారో దాన్నే రీల్స్ గా చేస్తారు కదా. ఏది నచ్చితే దాని వెనకాలనే పడతారు, అన్ని నచ్చవని కాదు. కానీ రీల్స్ చేయాలంటే ఫేమస్ కావడానికి రీల్స్ చేస్తారు కాబట్టి ఏదైతే ఫేమస్ అవుతుందో అదే చేస్తున్నారు. నార్మల్ వేరే చేయొచ్చు, కానీ వేరే చేసే కెపాసిటీ కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలంగాణలో అంటున్నారు ఇప్పుడు నుంచి దక్షిణామని అసలు మందనేది లేకుంటేనే బాగుంటది కదా. మంది ఎందుకు అసలు చెప్పండి లైఫ్ కి? క్వశ్చన్ మీరు వేసిన ఆన్సర్ ఇవ్వాలి కదా. కష్టపడి వచ్చి ఏదో సాయంత్రానికి పడుకుంటారు. దాని బదులు మీ అమ్మమ్మ వాళ్ళు కూడా అదే చేస్తున్నాను. మీ అమ్మమ్మ వాళ్ళు కూడా తాగుతూనే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. కష్టం కదా, లేడీస్ కష్టం. అది తాతయ్య కూడా అబ్బాయి కదా, అమ్మాయి కాదు కదా. అప్పుడు మరి తాగుతుండే ఎంత తాగుతుండే? చిన్నప్పుడు నేను లెక్కేస్తాను. లెక్క ఇయ్యరు కానీ ఎవరు వాళ్ళు తాగేంత తాగితే హెల్త్ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం కష్టపడుతున్నారని మన తాగాలి చెప్పండి. చెప్పండి తాగేటాలు వచ్చి మాట్లాడండి. మరి గవర్నమెంట్ పబ్లిక్ నడవాలంటే ఏదో రావాలని కాదు, మనం ఎలా అయితే చూసుకుంటున్నామో వాళ్ళు మనల్ని అలానే రిసీవ్ చేసుకుంటే చాలా బాగుంటది. చెడుదా అసలు మందు ఇవన్నీ ఎందుకు అలవాటు? అసలు ఏం అవసరం ఇవి కావడానికి? ఏం అవసరం మనకు అసలు? ఈ బాయ్స్ అయినా కానీ గర్ల్స్ కూడా తాగుతున్నారు కదా. బాయ్స్ ఏముంది, ఎందుకు తాగుతారు? రీజన్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, తాగకుండా ఉండడానికి? చాలా మంది కొంచెం హెవీగా ఉంటది కాబట్టి వాళ్ళు తాగుతారు. లిమిట్ లో ఏది చేసినా లిమిట్ చేస్తే బాగుంటది, ఎక్స్టెండ్ పోవద్దు. ఇప్పుడు యూత్ తాగినారంటే దానికి కారణం ఫ్యూచర్ జనరేషన్ స్పాయిల్ అవుతుందనే కదా. స్పాయిల్ కాకుండా లైఫ్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఏదైనా కొంచెం మనకి ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ కానీ అట్లాంటి టైంలో లైట్ చేస్తే బాగుంటది. ఎక్కువ తాగి లైఫ్ రిస్క్ చేసుకొని పేరెంట్స్ మనీ ఉండవు మన దగ్గర, ₹1 లేనప్పుడు ఇల్లు అన్ని అమ్మేసి మనల్ని బతికిస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని బతికించినా గానీ ఎవరైతే స్పాయిల్ అవుతాడో తను అదంతా తీసుకురాగలుగుతాడా? మళ్ళీ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి. ఎన్ని రోజులు కష్టపడితే అది వస్తుంది మనీ. ఫస్ట్ వీటిని బ్యాన్ చేసి ఏదైతే దీని ఒక్కదాన్ని బ్యాన్ చేసినట్టు మిగతా వాటిని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. అసలు బ్లాక్ లో ఎలా వస్తుంది? వాళ్ళు బ్యాన్ చేస్తే బ్లాక్ లో కూడా ఎలా వస్తుంది? లేకుండా ఎందుకున్నది ప్రభుత్వం? అది మొత్తం ఆపడంతే కదా. ఇన్కమ్స్ ఇప్పుడు దేనిపైన ట్యాక్సీ పెట్టాలన్నా ఫస్ట్ అందరికి సరైన జాబ్స్ చూడాలి. జాబ్స్ చూసి మంచి సెక్యూర్ లైఫ్ ఇచ్చి అన్ని మాన్పియండి. ఎందుకు రావు పైసలు? కంపల్సరీ వస్తాయి గవర్నమెంట్. ఎందుకు రావు? మనం బీచ్ పైన పెట్టే కాన్సన్ట్రేషన్ కాస్త వాళ్ళ భవిష్యత్ మీద పెడితే బాగుంటుంది. మన భవిష్యత్ గురించి మనం ఆలోచించవచ్చు. ప్రభుత్వం కూడా వీళ్ళ భవిష్యత్ ఎందుకు ఖరాబ్ చేయాలనేసి వాళ్ళు అది మానిపించేసి వేరే ఇన్కమ్ సోర్స్ కూడా చూడొచ్చు కదా. దానికి బదులు ఇప్పుడు వేరే బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ వచ్చినా ఆల్కహాలిక్ అది తొక్క తోలు తోటకూర అని చెప్తున్నారు. దాన్ని అంతా ఆపేసి ఏది మంచి చేయాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటది. మనుషులు అంటే ఒక పెద్ద ఇప్పుడు ఏ సెలబ్రిటీస్ గానీ కలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? పైసలు ఆదాయం చేసుకుని తాగుడో తిరుగుడో ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవో ఒకటి చేస్తుంటారు. ఇంకా మా అప్ప అంట గుట్కా అంట వాళ్ళు తినేటోళ్ళు తింటారు. వాళ్ళు హైట్ గురించి నాకు తెలియదు పెద్దగా, సారీ దాని గురించి మాట్లాడినందుకు. ఇంకా వేరే బ్రాండ్స్ ఏవి రాకుండా ప్రభుత్వం వల్ల పిల్లలు మీన్స్ సొసైటీలో ఉండే మనుషులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా మంచిగా ఉండేటట్టు చూడాలి. తోలు కాకుండా కొంచెం భవిష్యత్తు మంచిగా ఉంటే బాగుంటది. గవర్నమెంట్ నడిపిస్తుంది కదా మద్యం. ఇప్పుడు ఏమైనా పొలిటికల్ ఈవెంట్స్ అయినా ఫస్ట్
వాళ్ళ యువతకు వాళ్ళ అదే అందుకే అదే బ్యాన్ చేస్తే బాగుంటుందనే కదా నేను చెప్తున్నా. వాళ్ళు బానేస్తే వాళ్ళు బ్యాన్ చేస్తే గవర్నమెంట్ కు ఓట్స్ పడాయి కదా. ఓట్స్ గురించి ఇగో అదేమంటారంటే తొయ్యాలే ముయ్యాలే మూవీలో అయినాడు అట్లా కాకుండా వాళ్ళకి మంచి అవకాశాలు చూపించాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా పైసలు ఇచ్చారు, ఇవ్వలేదు అని చెప్పలే నేను. ఇంకా వాళ్ళు ఇచ్చే ఏవైతే చేస్తామన్నారో అవి టైం కి చేస్తే వాళ్ళు ఎలా అయినా మాట మీద నించుంటే మాట మీద నిలబడాలి కదా. మాట మీద నించుంటే ఏదైనా బాగుంటుంది. మందు పోస్తేనే ఓట్ చేస్తారనే కాన్సెప్ట్ తోటి మనుషులు లేరు. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. మందు పోస్తేనే ఓట్లు వస్తాయి, పైసలు వస్తాయి అంటే అది లైఫ్ కాదు. మందుతోటి ఏం లైఫ్ ఉంది? మందుతోటి కాదు, ఫ్యూచర్ తోటి ప్లాన్ ఉంది. కాబట్టి ఏదైనా సరే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ తీసుకొని ఈ ఏవైతే మాదవ ద్రవ్యాలు ఈ వైన్స్ ఇదంతా కట్ చేసి సింగిల్ వర్డ్ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే మందు తక్కువ చేసి లైఫ్ స్కిల్స్ పెంచాలి. ప్లస్ యూత్ కి మంచి మెసేజ్ కూడా ఇవ్వాలి. మనకి మందు తక్కువ చేస్తే ఇంకెక్కువ తాగే వాళ్ళు పోస్తేనే కదా తాగుతారు. లేకపోతే ఇంట్లో అన్నం లేదు, అన్నం లేకపోతే పక్కింటికి అడుకొస్తాడా?